హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా హంటర్ అసోసియేషన్ చైర్మన్లో ఉన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ని చంపడం కోసం ఫ్రాస్ట్ మోనార్క్ చైర్మన్తో భయంకరమైన ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ తను ఒంటరిగా ఫ్రాస్ట్ మోనార్క్ని ఓడించలేడని తెలియడంతో సాయం కోసం జిన్వుని పిలవడానికి తనలో ఉన్న షాడోని యూజ్ చేస్తే ఒక మాస్ ఎంట్రీ ఇచ్చిన మన హీరో జిన్వు ఎంతగానో ట్రై చేసినా చైర్మన్ గోగన్హీని కాపాడలేకపోతాడు. ఒకరి తర్వాత ఒకరు శక్తివంతమైన హంటర్లు మరణించడంతో ఈ ప్రపంచం చాలా ప్రమాదకరంగా మారుతుందని జీనా వాళ్ళ ఇల్లు మారదామని చెప్పినా దానికి వాళ్ళ మదర్ ఒప్పుకోదు. అలా కొద్ది రోజులకి పూర్తిగా హీల్ అవ్వడంతో ముందుగా చెప్పినట్టే నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఆండ్రే జిన్వుని కలవడానికి వచ్చి తనకి కామిష్ డ్యాగర్లని గిఫ్ట్గా కూడా ఇస్తాడు. కానీ ఇదే టైంలో కొరియాపై ఉన్న ఆకాశంలో మ్యాజిస్పియర్ ఒక పెద్ద గేట్ రూపంలో ఏర్పడుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా వన్ పీస్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. వన్ పీస్ ఫ్యాన్స్లో చాలామంది ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 లోక్ టౌన్ ఆర్క్ నుంచి మన ఫేవరెట్ క్యారెక్టర్ చాపర్ ఎంట్రీ ఇచ్చే డ్రమ్ ఐలాండ్ ఆర్క్ వరకు కవర్ చేస్తుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే వన్ పీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్క్ అయిన ఆలబాస్తా ఆర్క్ని సీజన్ 2లో కవర్ చేయట్లేదు. ఇకపోతే జుజుట్సు కైసెన్ లేటెస్ట్ మాంగా చాప్టర్ లీక్స్లో అందరూ సీజన్ 2లో చనిపోయిందనుకున్న నోబారా మళ్ళీ తిరిగి రావడంతో ఫ్యాన్స్ చాలా సంతోషపడి పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సోలో లెవెలింగ్ సీజన్ 2 తన డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి సెప్టెంబర్ ఎండ్ కల్లా మనకి అఫీషియల్ రిలీజ్ డేట్తో ఒక ట్రైలర్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయిన యానిమే, అంతేకాక తెలుగులో కూడా చాలా మంచి పేరుని సంపాదించుకున్న యానిమే కైజు నెంబర్ 8 2025లో తన సీజన్ 2తో తిరిగి రాబోతుందని అప్డేట్ ఇచ్చారు. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి రివెంజ్ స్టోరీ ఉన్న యాక్షన్ అడ్వెంచర్ యానిమే. ఈ యానిమేకి ఇసెకాయ్ యానిమేలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడక్కడ యానిమేషన్స్ అంతా బాగోకపోయినా మన హీరో రివెంజ్ తీర్చుకోవడం మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ యానిమే పేరు ఆరిఫురేటా ఫ్రమ్ కామన్ ప్లేస్ టు వరల్డ్ స్ట్రాంగెస్ట్. ఈ యానిమే ఇప్పటి వరకు 2 సీజన్స్ 26 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. అవి తెలుగులో లేకపోయినా రివెంజ్ బ్యాక్ డ్రాప్తో ఒక మంచి ఇసెకాయ్ అడ్వెంచర్ యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూడొచ్చు. ఈ కథలో హీరో నాగుమా తన క్లాస్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి వేరే ప్రపంచానికి టెలిపోర్ట్ అవ్వడంతో అక్కడ అందరూ వాళ్ళని హీరోలుగా భావిస్తారు. కానీ నాగుమాకి పవర్లు పెద్దగా లేకపోవడంతో తన ఫ్రెండ్స్ తనని చులకనగా చూస్తూ ఒక డంజన్లో మన హీరోని తన చావు వదిలేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఆ అతిపెద్ద గేట్ దగ్గరికి చేరుకున్న మన హీరో జిన్వు, ఈ గేట్లోకి నేను ఎంటర్ అవ్వలేకపోతున్నానేంటి, ఇది ఓపెన్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందా, ఇంత భారీ గేట్ లోపల ఎలాంటి మాన్స్టర్లు ఉండబోతున్నాయి, అవి ఎలాంటివైనా నా ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి వాటిని అస్సలు వదలకూడదు అనుకుంటుండగా జిన్వుకి ఒక కాల్ వస్తుంది. మిస్టర్ వో, ఏంటి కాల్ చేశారు? మిస్టర్ సాంగ్, మీ గొంతు సరిగ్గా వినిపించట్లేదు, ఒక్కసారి మళ్ళీ కాల్ చేయమంటారా? వద్దు, దానికి కారణం ప్రస్తుతం నేను చాలా ఎత్తులో ఉన్నా. అన్నట్టు ఇక నుంచి మిమ్మల్ని మిస్టర్ వో అనకుండా చైర్మన్ గారు అని పిలవాలనుకుంటా కదా, దయచేసి మీకు ఎలా నచ్చితే అలా పిలవండి. నాకు ఇదంతా ఇంకా కొత్తగా ఉంది. అయితే
నేను అడిగింది చేశారా? హా, మీరు చెప్పినట్టే శాటిలైట్ స్కాన్ ద్వారా ప్రపంచంలో మిగిలిన దేశాలన్నిటినీ స్కాన్ చేశాం. కానీ ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా ఒక్క గేట్ కూడా ఏర్పడలేదు. అయితే ఇప్పుడు కొరియాలో ఏర్పడిన ఈ భారీ గేట్ తప్ప ఇంకెక్కడా గేట్స్ అనేవి ఏర్పడలేదా? అవును, అదే జరిగింది. ఇది ఏర్పడి 3 గంటలవుతుంది. ఇది ఏర్పడిన వెంటనే ప్రపంచంలో గేట్లన్నీ మాయమయ్యాయంటే దీనికి వాటితో ఏమైనా సంబంధం ఉందా? హంటర్స్ అసోసియేషన్ మెల్లగా సిటీలో ఉన్న అందరినీ సురక్షిత ప్రదేశాలకి తరలించడానికి ప్రయత్నిస్తుంది. మరి మీరేం చేద్దామనుకుంటున్నారు మిస్టర్ సాంగ్? రేపన్న రోజు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. కాబట్టి నేను చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యాలనుకుంటున్నా అంటూ మన జిన్వు ఫోన్ కట్ చేసి తను చెయ్యాలనుకున్నవన్నీ గుర్తు చేసుకుంటాడు. కట్ చేస్తే హంటర్ అసోసియేషన్లో ఉన్న ట్రైనింగ్ రూమ్కి చేరుకొని తన స్ట్రాంగెస్ట్ షాడో అయిన బేరుతో తన స్కిల్స్ పెంచుకోవడానికి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ బేరు ఫుల్ స్పీడ్లో ఎంతలా అటాక్ చేసినా మన జిన్వుని టచ్ కూడా చేయలేకపోతాడు. ఇక బేరు తన ఫుల్ పవర్తో జిన్వుని అటాక్ చేద్దామనుకుంటే మన జిన్వు ఆ అటాక్ని ఈజీగా తన చేతితో అడ్డుకొని, నువ్వు నిజంగానే నీ పూర్తి శక్తి ఉపయోగించి ఫైట్ చేస్తున్నావా? మహారాజా, మిమ్మల్ని నేనెలా? మరేం పర్లేదు, నేను కొంచెం ట్రైనింగ్ చేయాలనుకుంటున్నా. నాకు ఈ విషయంలో సాయం చేయగలిగేది నువ్వొక్కడివే. మీరు చెప్పిన మాటలు నా మనస్సుని కవ్వించాయి. మీచే గౌరవించబడడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. చూస్తుంటే నీ భాష రోజురోజుకి మారుతున్నట్టుంది. మళ్ళీ ఆ సీరియల్ చూస్తున్నావా? ఏదైనా కానీ ఇక పద మొదలెడదాం అంటూ మన జిన్వు ఓరా మాస్గా వార్మప్ స్టార్ట్ చేస్తే బేరు ఇక తన రాజుకి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఫుల్ స్పీడ్లో తన శక్తి అంతా సేకరించి జిన్వుని అటాక్ చేస్తుంది. కానీ జిన్వు ఆ అటాక్ నుంచి ఈజీగా తప్పించుకుంటే గ్యాప్ ఇవ్వకుండా బేరు మళ్ళీ అటాక్ చేస్తాడు. కానీ బేరు ఎంత అటాక్ చేసినా జిన్వుని ఏమాత్రం అందుకోలేకపోతాడు. కమాండర్గా మారినప్పటి నుంచి నీ శక్తి మరింత పెరిగింది. కానీ నీకు తెలుసా, ఒక సైన్యానికి కేవలం ఒక్క కమాండర్ మాత్రమే ఉంటాడు అంటూ జిన్వు బేరుని కడుపులో గుద్ది, ఒక్కసారి ఏగ్రెస్ ఇంకా గ్రేట్ జనరల్ లెవెల్కి చేరుకుంటే వాళ్ళు నీకు ఈజీగా పోటీ ఇస్తారు. కాబట్టి మన సైన్యంలోని స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించు అనడంతో ట్రిగ్గర్ అయిన బేరు తన పూర్తి శక్తితో ఫుల్ స్పీడ్లో జిన్వుతో పోటీగా తలపడతాడు. ఈ లెవెల్ సరిపోదు. నా షాడో ఆర్మీలో బేరు స్ట్రాంగెస్ట్ సోల్జర్ కావచ్చు, కానీ వాళ్ళతో పోరాడాలంటే ఈ శక్తి ఏమాత్రం సరిపోదు అనుకుంటుండగా బేరు అటాక్ చేయబోతుంటే జిన్వు ఆ అటాక్ని తప్పించుకొని బేరు చేతిని నేల కంటించి ఒక్క సెకండ్లో బేరు వెనక్కి చేరుకొని తన ఫుల్ పవర్తో బేరుని ఒక్క గుద్దితే బేరు దూసుకెళ్ళి గోడ కంటుకుపోతాడు. మహారాజా, మీ అతి గొప్ప తిరుగులేని శక్తిని చూసి మీ నమ్మకమైన సేవకుడైన నేను మాటల్లో చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాను. నువ్వు కొన్ని రోజుల పాతకాలం సీరియల్ చూడటం ఆపితే మంచిదనుకుంటా అన్న మాటలకి బేరు నిజంగానా అన్నట్టు ఏడుపు ముఖం పెడతాడు. కట్ చేస్తే కొరియాలో ఎక్కడో ఒక హోటల్లో ఉన్న థామస్ ఆండ్రేని చూస్తాం. ఇంత చూసాక కూడా మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఇంత భారీగా అందంగా ఉన్న దీనిని చూశాక దీనిని వదిలి ఎలా వెళ్ళేది? అది ఖచ్చితంగా భారీగానే ఉంది, కానీ మీకు అది అందంగా కూడా కనిపిస్తుందా? నిప్పులు కక్కే డ్రాగన్, ఈ అతిపెద్ద గేట్, ఇంకా సాంగ్ జిన్వు శక్తి, నా దృష్టిలో ఇవన్నీ వర్ణించలేనంత అందమైనవి. అయినా దాని గురించి పక్కన పెడితే అక్కడ గేట్లేం లేనప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళి అక్కడేం చేస్తాం? కానీ బ్యూరో మీపై దాడి జరుగుతుందేమోనని కంగారు పడుతుంది. నా కోసం కంగారు పడుతుందా? నేను ఈ ప్రపంచంలోనే భద్రమైన చోట సాంగ్ జిన్వు పక్కనున్నాను.
అంతేకాక మనం ఈ గేట్ని ఆపలేకపోతే ఇక కంగారు పడ్డానికి ఎవ్వరూ మిగలరు. అందుకే నేను నా కళ్ళారా చూసి తెలుసుకుందామనుకుంటున్నా, ఇది మన మానవ జాతికి అంతమా లేక సరికొత్త ఆరంభమా? కట్ చేస్తే అంత పెద్ద గేట్ ఏర్పడడంతో భయానికి గురైన ప్రజలందరూ కొరియాని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేయడంతో సిటీ అంతా ట్రాఫిక్తో నిండిపోతుంది. అమ్మా, మనం ఇప్పుడు కూడా ఖాళీ చేయట్లేదా? ఈ ప్రపంచమంతా యుద్ధ భూమిలా మారబోతుంటే మనం మనకి నచ్చిన చోట మరణిస్తే మంచిది కదా. అంతేకాక మన ఏరియాలో ఇళ్ళని ఇంకా ఖాళీ చేయమని చెప్పలేదు. కానీ అమ్మా, నేను వచ్చే సంవత్సరం నుంచి కాలేజీకి వెళ్ళాలి, నాకు నచ్చినట్టు జీవించాలి, ఎన్నో సరదాలు తీర్చుకోవాలి. నా జీవితం మొదలవ్వబోయే టైంలో చావు గురించి మాట్లాడతావేంటమ్మా? కంగారు పడకు, జిన్వు మనల్ని కాపాడతాడు, అచ్చం మీ నాన్న కాపాడినట్టే. కట్ చేస్తే గేట్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్న జిన్వు ఇంకా ఆ ఫ్రాస్ట్ మోనార్క్ ఆచూకీ ఎక్కడా దొరకట్లేదేంటి, ఆ మోనార్క్లు ఏమైపోయారు, ఇంకా ఆ గేట్ ఓపెన్ అయితే అంత భారీ గేట్ని నేనొక్కడనే ఆపగలుగుతానా అని ఆలోచిస్తూ ఇవేనా ఆఖరి క్షణాలైతే ఎవరితో గడిపితే బాగుంటుంది అంటూ తన మొబైల్లో కాంటాక్ట్స్ని చూస్తుంటే జిన్వుకి చాహేన్ గుర్తొస్తుంది. కట్ చేస్తే ఇదే టైంలో ఎక్కడో డోజోలో ట్రైనింగ్లో ఉన్న చాహేన్ మొబైల్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవరా అనుకొని ఫోన్ ఎత్తితే జిన్వు కాల్ చేశాడని తెలుసుకోవడంతో వెంటనే తన ట్రైనింగ్ని మధ్యలోనే ఆపి పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పనుందని చెప్పి జిన్వుని కలవడానికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఎక్కడో ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ప్రజలందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు చూసింది జంటలా పార్క్ వచ్చిన జిన్వు ఇంకా చాహేన్ని. తను సాంగ్ జిన్వుయే కదా, తన పక్కనుందెవరు, తన గర్ల్ ఫ్రెండా? ఆవిడ హంటర్స్ గిల్డ్కి చెందిన చాహేన్నే కదా. ఇలాంటి పరిస్థితి వల్ల ఇంకా ఈ చోటు నిర్మానుష్యంగా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ చూస్తే ఇక్కడ చాలా ఎక్కువ మంది జనమే ఉన్నారు. మీకు అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఇష్టమా? అంతగా ఏం కాదు, కానీ ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలనుకున్నా. కానీ మీరు నాతో ఎందుకు వచ్చారు? ఎందుకంటే నా ఏకైక స్నేహితురాలివి నువ్వే కదా. ఏంటి, నువ్వు మర్చిపోయావా? అప్పుడు డంజన్లో ఆ స్టాట్యూ ముందు నువ్వే చెప్పావు కదా అనడంతో అప్పుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న చాహేన్ సిగ్గుతో మురిసిపోతుంది. అంటే అప్పుడు నేను చెప్పిందంతా నువ్వు విన్నావా? ఏదైనా కానీ నేను 2 ఏళ్ల క్రితం హంటర్ అయినప్పటి నుంచి ఆఖరిగా ఇలా సరదాగా ఎప్పుడు బయటకు వచ్చానో కూడా నాకు గుర్తులేదు. తనతో ఉంటే నాకు చాలా విచిత్రంగా ఉంటుంది, తన సువాసన కూడా నాకు చాలా నచ్చుతుంది. నీకు ఆ రేట్కి వెళ్ళాలనుందా? సరే, మరి దాని సంగతి ఏంటి? ఓకే, మరి దాని పక్కనున్న దాని మీద? అది కూడా సరదాగానే అనిపిస్తుంది. ఏంటి, నీకు అవన్నీ నచ్చుతాయా? అవును, నీతో ఉంటే అన్నీ నచ్చుతాయి. చూస్తుంటే ఇక్కడికి రావాలని కోరుకుంది నేను ఒక్కడనే కాదనుకుంటా. సరే అయితే ఇక్కడున్న అన్ని రైడ్లని ట్రై చేద్దాం అంటూ మన హీరో జిన్వు ఇంకా చాహేన్ ఒక జంటగా రైడ్లన్నీ ట్రై చేస్తారు. కానీ ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్లు కావడం వల్ల అవి వాళ్ళల్లో ఏ థ్రిల్ని తీసుకురాలేకపోతాయి. నీకు ఇది సరదాగా లేదు కదా? లేదు, నాకు సరదాగానే ఉంది. కానీ నువ్వు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సంతోషంతో కేకలు పెట్టలేదు కదా. ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కావడంతో ఇవి నీకు చాలా స్లోగా అనిపిస్తున్నాయా? ఒక రకంగా అలాంటిదే. సరే అయితే నేను నిన్ను తీసుకెళ్తా. నీ మనసుని కవ్వించి నీ గుండె వేగంగా కొట్టుకునే రైడ్కి తీసుకెళ్తా అంటూ ఆకాశంలో మేఘాల మధ్యలో ఫుల్ స్పీడ్లో కైసల మీద దూసుకెళ్తూ మన హీరో జిన్వు చాహేన్ని ఒక సరికొత్త రైడ్కి తీసుకెళ్తాడు. మరి నీకు ఈ రైడ్ ఎలా అనిపించింది? మనం చాలా వేగంగా వెళ్తున్నాం, ఇంకా చెప్పలేనంత ఎత్తులో ఉన్నాం.
అంతేకాక ఇది చాలా బాగుంది, మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది అంటూ చాహైన్ మురిసిపోతుంది. జిన్వు, నువ్వు ఇలాంటి ఒక రైడ్కి వెళ్ళగలిగినప్పుడు నన్ను అమ్యూజ్మెంట్ పార్క్ ఎందుకు తీసుకెళ్ళావు? మా నాన్న కనిపించకుండా పోయిన గేట్ అక్కడే ఏర్పడింది కాబట్టి ఎప్పటి నుంచో అక్కడికి వెళ్దాం అనుకున్నా. థ్యాంక్ యూ. నీకు ఎప్పటి నుంచో ఇది చెప్దామనుకున్నా, ఎందుకంటే నువ్వు నీకు తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేసావు. నీకు నేను ఇంకా చాలా చూపించాలనుకుంటున్నా అంటూ జిన్వు చాహైన్తో సూర్యుడు అస్తమించేదాకా తిరుగుతూ ఇద్దరూ ఒక ప్రేమ జంటలాగా ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ సంతోషపడతారు. అలా ఇద్దరి మనసులో ఈ క్షణాలు మర్చిపోలేని జ్ఞాపకాలుగా మారతాయి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు వన్ పీస్ యానిమే సిరీస్లో మొత్తం ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి అని అడిగా. సో ఎప్పుడో 2000లో రిలీజ్ అయిన ఫస్ట్ వన్ పీస్ మూవీ నుంచి రీసెంట్గా 2022లో రిలీజ్ అయిన వన్ పీస్ మూవీ రెడ్ వరకు మొత్తం 15 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో కరెక్ట్ ఆన్సర్ 15. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మళ్ళీ గేట్ ఏర్పడిన కొరియాకి వస్తాం. ఇక్కడ హంటర్ అసోసియేషన్ దగ్గర ఒకవేళ గేట్ ఓపెన్ అయితే రాబోయే మాన్స్టర్ల నుంచి సిటీని కాపాడడానికి పోగైన ఒక బి ర్యాంక్ హంటర్ని దారిలో ఎవరో గుద్దుకుంటారు. కానీ తనని గుద్దుకుంది బీస్ట్ల మోనార్క్ అని తెలియక ఆ బి ర్యాంక్ హంటర్ వాడితో గొడవ పెట్టుకుంటాడు. రేయ్, ఒకడిని గుద్దుకున్నప్పుడు మర్యాదగా తప్పొప్పుకొని సారీ చెప్పాలని తెలీదా అని క్లాస్ పీకుతుంటే బీస్ట్ మోనార్కి కోపం వచ్చి తన నోరు తెరిచి వాడి తలని అమాంతం మింగేస్తాడు. అది చూసి ఒక్కసారిగా చుట్టూ ఉన్న హంటర్లందరూ షాక్ అయిపోతారు. అతను ఒక మనిషిని తినేశాడు అంటుండగా బీస్ట్ మోనార్క్ ఒక నవ్వుకొని తన పూర్తి శక్తిని రిలీజ్ చేస్తూ చుట్టూ ఉన్న హంటర్లందరినీ కిరాతకంగా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వినండిరా హీనమైన మనుషుల్లారా, ఇకపై మీ అందరినీ నేను వేటాడబోతున్నా. నా పంజాలతో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చీలుస్తా. నేనే బీస్ట్లకి రాజైన బీస్ట్ మోనార్క్ని. దమ్ముంటే నన్ను ఆపండిరా. ఇదే టైంలో ఎక్కడో దూరంగా అడవిలో ఉన్న చాహైన్ ఇంకా మన హీరో జిన్వుని చూస్తాం. నాకు ఇక్కడ దగ్గరలో మంచి బ్రేక్ఫాస్ట్ చేసే ఒక హోటల్ తెలుసు, అక్కడికి తీసుకెళ్ళమంటావా? తప్పకుండా. మరి పద వెళ్దాం. హోటల్ పక్కనే ఉందన్నావు కదా, కైసల్ ఎందుకు? అవును, పక్కనే ఉంది. నేను ఫుల్ స్పీడ్లో పరిగెడితే 5 నిమిషాల్లో చేరుకుంటా. అసలు 5 నిమిషాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తగలవు? అలా మన జిన్వు చాహైన్తో హోటల్కి బయలుదేరతాడు. కట్ చేస్తే హంటర్స్ అసోసియేషన్లో చైర్మన్ జిన్చుల్ బీస్ట్ మోనార్క్ ప్రత్యక్షం అవ్వడం గురించి తెలుసుకొని ఇంకా గేట్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకున్నా. మధ్యలో ఈ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి హంటర్ సాంగ్ జిన్వు ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు సార్, అతను ఇప్పుడు ఎక్కడున్నాడో మనకి తెలీదు. చైర్మన్ గారు, ఆ మాన్స్టర్ని ఎదుర్కోవడానికి ఒక హంటర్ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి, తను సాంగ్ జిన్వువా? కాదు, కానీ తను మన ప్రపంచంలో ఉన్న టాప్ హంటర్లలో ఒకడు అనడంతో బీస్ట్ మోనార్క్ ఎదురుగా నుంచున్న జర్మనీ హంటర్ నైర్మెన్ని చూస్తాం. నిజానికి నేను వీడిని ఎదుర్కోగలనా? వీడితో పోరాడితే నేను చనిపోతానా? బహుశా నేను కొరియాకి రావడానికి కారణం జిన్వుని కలవడానికి కాదు, ఈ మాన్స్టర్తో తలపడ్డానికేమో. అవతలకి పోరా పిత్రే, నువ్వెక్కడుంటే నా దారికి అడ్డుగా ఉంటావు అంటూ మన థామస్ నైర్మెన్ని నెట్టి బీస్ట్ మోనార్క్తో యుద్ధానికి సిద్ధపడతాడు. కానీ ఇదే టైంలో ఎక్కడో ఒక హోటల్లో చాహైన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న మన హీరో జిన్వు వాళ్ళ సిటీలో ఒక భయంకరమైన మాన్స్టర్ ప్రత్యక్షమైందని తెలుసుకోవడంతో ఇంకా ఆకాశంలో ఏర్పడిన ఆ గేట్ ఓపెన్ అవ్వకుండా కేవలం ఒక్క మాన్స్టర్ ప్రత్యక్షమైందా? కానీ ఏదైనా తేడా జరిగితే చెప్పడానికి థామస్తో పాటు
చాలామందికి నా షాడో సోల్జర్స్ని అటాచ్ చేశాను కదా, అయినప్పటికీ నా సోల్జర్స్ నుంచి ఏ మెసేజ్ రావట్లేదు. ఒక్క సెకండ్, నా షాడో సోల్జర్స్ నుంచి నాకు వస్తున్న సిగ్నల్ చాలా బలహీనపడింది. బహుశా అందుకే ఇదంతా నేను గ్రహించలేకపోయానేమో. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? షాడో ఎక్స్చేంజ్ వాడదామన్నా నా సోల్జర్స్ ఎవరితో కనెక్ట్ అవ్వలేకపోతున్నా. జరిగేదంతా చూస్తుంటే కొరియా ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉందనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఒక మోనార్క్ అయి ఉంటాడు. చైర్మన్ గారు, ఆ మాన్స్టర్కి షాడో ఉందా? అక్కడ ప్రత్యక్షమైన ఆ మాన్స్టర్కి షాడో ఉందో లేదో కన్ఫర్మ్ చేయగలరా? ఒకవేళ షాడో లేదంటే అది ఖచ్చితంగా హంటర్లు ఎదుర్కోలేని భయంకరమైన మోనార్కే. తిరిగి ఫైట్లో ఎంట్రీ ఇచ్చిన థామస్ని చూస్తూ అందరూ షాక్ అయిపోతారు. బలశాలి థామస్ మనల్ని కాపాడడానికి వచ్చాడు. మీరు గుడ్లు అప్పగించి అలానే చూస్తూ ఉండడం ఆపి ప్రజల్ని కాపాడే పనిలో ఉండండి. ఇక్కడ పిచ్చెక్కిన ఒక కుక్క దాని స్థానమేంటో తెలియక రంకెలేస్తుంది. మరి ఆ పిచ్చి కుక్కని చెప్పు దెబ్బతో కొట్టి చంపడం నా బాధ్యత కదా అంటూ నేషనల్ లెవెల్ హంటర్ థామస్ ఆండ్రే బీస్ట్ మోనార్క్ ఎదురుగా ఏ బెదురు లేకుండా నుంచుంటాడు. దానితో బీస్ట్ మోనార్క్ సంతోషపడి, నీ సత్తా ఏంటో చూస్తారా అంటూ ఫుల్ పవర్తో తన పంజా విసిరి దాడి చేస్తే అసలు ఒక్క ఇంచు కూడా కదలని థామస్ తిరిగి ఒక మంచి పంచిచ్చి బీస్ట్ మోనార్క్ని ఎగరేసి గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ అటాక్ చేసి నేల కంటించేస్తాడు. కట్ చేస్తే ఇదే టైంలో ఆ లొకేషన్కి చేరుకున్న హంటర్స్ గిల్డ్ లీడర్ చోయిజాంగిన్కి గేట్ కోసం అప్పటికే ఎంతోమంది హంటర్లు అక్కడ పోగవడం వల్ల ఆ మాన్స్టర్ ఎంత శక్తివంతమైనదైనా సులభంగా దానిని అడ్డుకోవచ్చని, మనం ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకి తరలించే పనిలో ఉంటే చాలని తెలియచేస్తారు. నీకలా అనిపించచ్చు, కానీ ఒక నేషనల్ లెవెల్ హంటర్ అయిన థామస్ ఎదుర్కొంటున్న ఆ మాన్స్టర్ నుంచి నేను చాలా భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నా. ఈ ఫీలింగ్ జీజో ఐలాండ్ రైడ్ మీద వచ్చిన దానికంటే చాలా భయంకరంగా ఉంది. అసలు ఆ బలశాలి థామస్ ఎలాంటి మాన్స్టర్తో తలపడుతున్నాడు అంటుండగా థామస్ ఇచ్చిన పంచ్కి బీస్ట్ మోనార్క్ ఎగురుకుంటూ దూసుకెళ్ళి బిల్డింగ్లని ఢీ కొడితే ఎంతో స్టైల్గా నుంచున్న థామస్ ఆండ్రేని చూస్తాం. కానీ బీస్ట్ మోనార్క్ ఇంకా ఏమాత్రం తగ్గకుండా ఆ బిల్డింగ్ల మీద నుంచి ఫుల్ స్పీడ్లో దూసుకొస్తూ మన థామస్ కడుపుని ఢీ కొడతాడు. కానీ మన థామస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ అటాక్ని తట్టుకొని నిలబడి బీస్ట్ మోనార్క్ నడుం పట్టుకొని తన పూర్తి శక్తితో ఒక మంచి సూప్లెక్స్ ఇచ్చి బీస్ట్ మోనార్క్ని భూమిలో పాతేస్తాడు. దానితో ఇక ఫైట్ ముగిసిందనుకుంటే బీస్ట్ మోనార్క్ తన కాళ్ళతో ఒక తన్ను తన్ని థామస్ని గాల్లోకి ఎగరేస్తాడు. దానితో బీస్ట్ మోనార్క్ నవ్వుకుంటే ఇక తన కోపం పీక్స్కి చేరుకున్న థామస్ తన రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ని వాడడానికి డిసైడ్ అవుతాడు. ఇదే టైంలో థామస్కి బ్యాకప్ ఇద్దామని వచ్చిన వైట్ టైగర్ గిల్డ్ లీడర్ బేక్ యోన్ హో జరుగుతున్న ఫైట్లో విధ్వంసం చూసి ఆశ్చర్యపోతాడు. అయితే సిటీలో ప్రత్యక్షమైన భయంకరమైన మాన్స్టర్ అదేనా? అయితే తనేనా ఎంతగానో ప్రసిద్ధి చెందిన నేషనల్ లెవెల్ హంటర్ బలశాలి థామస్ గారు, మీరు సూపర్గా ఫైట్ చేస్తున్నారు. మీరు నిజంగానే బలశాలి. వాణ్ణి చంపేయండి. రేయ్ వెర్రోల్లారా, మీరిక్కడే ఉండడం మీకు చాలా ప్రమాదకరమని మీకు ఇంకా అర్థం కావట్లేదా అంటుండగా బీస్ట్ మోనార్క్ని ఎదుర్కొని థామస్కి సాయం చేద్దామని బేక్ ట్రాన్స్ఫార్మ్ అవుతుండగా హఠాత్తుగా బీస్ట్ మోనార్క్ తన ఎదురుగా ప్రత్యక్షం అవడంతో తనని తాను ఒక పులిలా ఫీల్ అవుతున్న బేక్ మోనార్క్ ముందు ఒక పిల్లలా ఫీల్ అవుతాడు. అసలే మాత్రం కొంచెం కూడా కదలలేక ఎస్ ర్యాంక్ హంటర్ అయిన బేకే భయంతో బిగుసుకుపోయి, నేను వాడి కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నా.
అనుకుంటాడు. కానీ బీస్ట్ మోనార్క్ థామస్తోనే పోరాడడానికి డిసైడ్ అయ్యి తన టెలికెనిసిస్తో చుట్టూ ఉన్న కార్లని గాల్లోకి లేపి వాటన్నిటినీ థామస్ మీదకి విసురుతాడు. కానీ థామస్ వాటిని తిప్పికొట్టడానికి ట్రై చేసిన ఆ కార్లు ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ థామస్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ థామస్ ఆ కార్లని పట్టించుకోకుండా తన టెలికెనిసిస్తో బీస్ట్ మోనార్క్ని తన వైపుకి లాక్కొని ఒక్కసారిగా ఆ కార్లన్నిటినీ ఎగరేసి తన పూర్తి శక్తితో అటాక్ చేసి బీస్ట్ మోనార్క్ని నేల కంటించి ఆపకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. నాలో వస్తున్న ఈ ఫీలింగ్ ఏంటి? నేను ఇంతలా అటాక్ చేస్తున్నా, ఎందుకో నేను ఈ ఫైట్ గెలవలేనేమో అనిపిస్తుంది అనుకుంటూ అటాక్ చేస్తుంటే ఒక్కసారిగా థామస్ పంచ్ని బీస్ట్ మోనార్క్ ఆపడంతో తను మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఫ్రాగ్మెంట్కి కేవలం ఒక వెసల్వైన నువ్వు చాలా శక్తివంతంగానే ఉన్నావు, కానీ ఇంకా నీతో ఆటలాడే మూడ్ నాకు లేదు అంటూ థామస్ చేతిని నలిపేస్తాడు. ఏరా, నీకు భయం వేస్తుందా? ఏం చేసినా నన్ను ఓడించలేనని నిరాశ చెందుతున్నావా అంటూ థామస్ని ఘోరంగా అటాక్ చేస్తుంటే అది చూసిన అందరూ థామస్సే ఏం చెయ్యలేకపోతే ఇక వాడిని మనమెలా అడ్డుకోవడం అని భయంతో షాక్ అయిపోతారు. కానీ థామస్ని అటాక్ చేస్తుండగా తన షాడోలో ఉన్న జిన్వు షాడో సోల్జర్ని గమనించిన బీస్ట్ మోనార్క్ దానిని షాడో నుంచి బయటికి లాగి సులభంగా అంతం చేస్తాడు. తిరిగి మళ్ళీ థామస్ని అటాక్ చేద్దామని తన పీక పట్టుకొని ఫుల్ పవర్తో నలిపితే ఆర్మరే పగిలిపోతుంది. కానీ చూస్తే అందులో థామస్ ఉండడు. ఇక బీస్ట్ మోనార్క్ గ్రహించే లోపు వెంటనే థామస్ తన వెనక ప్రత్యక్షమయ్యి వాడి తలని లాక్ చేసి థామస్ తన పూర్తి శక్తితో బీస్ట్ మోనార్క్ మెడ విరిచేస్తాడు. కానీ బీస్ట్ మోనార్క్ అయినా కూడా చావకుండా అసలేం జరగనట్టే మళ్ళీ నార్మల్ అయ్యి తన వెనకున్న థామస్ని ఒంటి చేత్తోనే వాడి ముఖం పట్టుకొని గాల్లో ఎగరేసి నేల కంటించేస్తాడు. ఇక దానితో థామస్ కథనిక ముగిద్దామనుకుంటే ఎవరో ఒక ఎనర్జీ బ్లాస్ట్తో బీస్ట్ మోనార్క్ని అటాక్ చేసి అవతలికి నెట్టేస్తారు. అది ఎవరా అని చూస్తే అది జర్మనీ నుంచి వచ్చిన హంటర్, మన పిత్రే. జర్మనీ నుంచి వచ్చిన ఎస్ ర్యాంక్ హంటర్ నెయిర్మ్యాన్. ఏదో ధైర్యం చేసి కాపాడాను, కానీ వీడెదురుగా నుంచోడమే నాకు వణుకు పుట్టిస్తుంది. రేయ్, పారిపో, లేకపోతే వాడి చేతిలో చస్తావు. నాకు తెలుసు, కానీ నేను కూడా ఒక హంటర్నే. నిజంగానే ఇది నా ఆఖరి క్షణం కావచ్చు, కానీ తోక ముడుచుకొని పారిపోయే కంటే ధైర్యంగా వీడిని ఎదిరించి గర్వంగా మరణిస్తా అని మంచి డైలాగ్ చెప్పి ఎదిరించడానికి రెడీ అయిన బీస్ట్ మోనార్క్ ఎనర్జీని ఫీల్ అవ్వడంతో నెయిర్మ్యాన్ చాలా భయపడిపోతాడు. ఇక దానితో నెయిర్మ్యాన్ని అమాంతం మింగేద్దామని బీస్ట్ మోనార్క్ దూసుకొస్తుంటే టైంకి నెయిర్మ్యాన్ వెనక నుంచి ఫుల్ స్పీడ్లో వచ్చిన కైసెల్ వాణ్ణి కరిచి దూసుకెళ్తుంది. కానీ బీస్ట్ మోనార్క్ దాని నుంచి ఈజీగా తప్పించుకొని కైసెల్ షాడోని అంతం చేస్తాడు. ఇక దానితో గ్యాప్ ఏమివ్వకుండా ఆ షాడో మధ్యలో నుంచి ఎంట్రీ ఇచ్చిన మన హీరో జిన్వు ఒక మంచి కిక్ ఇచ్చి బీస్ట్ మోనార్క్ని నేల కంటించి అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు. క్షమించు, కానీ థామస్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళగలవా? అయితే అది నిజమన్నమాట. ఇందాక నేను ఆ మనిషిలో ఫీల్ అయింది మోనార్క్ యొక్క షాడోనే, కానీ నువ్వొక మనిషివి. మిస్టర్ సాంగ్, ఇక మా గురించి కంగారు పడకండి. వీడి నుంచి నేను తీవ్రమైన రక్తదాహాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నా. అది మాత్రమే కాదు, ఇక్కడున్నది వీడొక్కడే కాదు. ఒక మనిషివైన నువ్వు ఇంతలా ఒక మోనార్క్ శక్తిని ఎలా సొంతం చేసుకున్నావు
అనడంతో అక్కడ ప్రత్యక్షమవుతున్న ఫ్రాస్ట్ మోనార్క్ అది ఆర్కిటెక్ట్ సృష్టించిన సిస్టమ్ వల్ల అనుకుంటా. వాడు షాడో మోనార్క్తో డీల్ కుదుర్చుకొని చాలా కాలం అవుతుంది కదా. నేనిప్పుడు వీడి శవాన్ని తినచ్చు కదా. నేను ఎప్పటి నుంచో ఒక మోనార్క్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నా అనడంతో మన హీరో జిన్వు తన ఎదురుగా ప్రత్యక్షమైన ఫ్రాస్ట్ మోనార్క్, బీస్ట్ మోనార్క్ ఇంకా ఇన్సెక్ట్ల మోనార్క్ని చూడడంతో ముగ్గురిని ఒకేసారి ఎదుర్కోవడానికి డిసైడ్ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ నలుగురు మోనార్క్ల మధ్య జరగబోయే యుద్ధంలో ఏం జరగబోతుందో, మన జిన్వు తన షాడోల సాయంతో ముగ్గురు మోనార్క్లని ఎదుర్కోగలుగుతాడో, లేక టైంకి జిన్వుకి సాయం చేయడానికి ఎవరైనా వస్తారో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్తో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.